కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు. ఒక 50 లక్షలు ఖర్చు అయ్యిందంట. ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. నేను ఇక్కడ 40 సంవత్సరాల్లో ఇక్కడే ఉన్నాను. మీరు కిరాయి హంతకులు కాదు, నా కొడకల్లారా ఎవరినైనా తీసుకురండి రే. దమ్మున్న మనగాడైతే ఒక అబ్బకు పుట్టినడైతే రండి. చిటికేస్తే 5 నిమిషాల్లో 100 మంది వస్తారు. నన్ను చంపుతారా రండి. నేను ఉదయం ఎక్కడ ఉంటాను, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాను, సాయంత్రం ఎక్కడ ఉంటాను, ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా, జిమ్కి వెళ్తా, అన్నీ తెలుసు. రండిరా నా కొడకల్లారా, నన్ను చంపుతారా? ఇది నా స్థానం. ఇంటి దగ్గర రండి. మీరు లేకపోతే నేను చెప్పి నేను వస్తా. అంత పిచ్చి నా కొడుకుని కాదు, నీ బెదిరింపులకి నేను భయపడను. నేను క్లియర్గా చెప్తున్నా. నేను దేనికి భయపడను. నేను తెగించాను. రెండోది, దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ సహకరించారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి. ఇట్లా ఉంది. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను. నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేషే బాధ్యతని స్టేట్మెంట్ ఇస్తున్నా, మీ అందరూ చూపిస్తున్నా. నా ప్రాణానికైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా. రావయ్యా, నువ్వు ఎక్కడో కూర్చుంటావు, రా. ఎక్కడ కూర్చున్నావు? కలెక్షన్ అయ్యింది, రా. చాలు రా. ఏం చేస్తావు చెయ్యి. ఈ ప్రాంతం ప్రజల్లో విషం జమ్ముతున్నావు. ఇది ఎవడిచ్చారు అధికారి? ఇక్కడ యువతను పాడు చేస్తున్నావు. కులం కులం కులం, వేరేది లేదేమి. తప్పది. దానివల్ల నువ్వేం సాధిస్తావు? ఎంత కావాలండి మనిషికి తినటానికి? 100-200 క్వింటాలు జీవితాంతం అంతే. లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పమంటారు ఒకసారి? నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, నేను అనుభవించలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతుంది, వెళ్ళిపోయినావా. డబ్బులు విపరీతంగా ఉన్నాయి, నేను తినలేను, నేను తాగలేను, నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నారు. ఆ చివరి రోజులు ఆమె చెప్పిన మాట అది. ఎంత కావాలండి మనకి? ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి? ఒక లిమిట్ ఉందా? మిమ్మల్ని నమ్మారు, పార్టీ నమ్మారు, ఎన్టీ రామారావు నమ్మొచ్చారు. నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి? టికెట్లు ఎట్లా ఇచ్చారు? డబ్బులు తీసుకొని ఇచ్చారా? చెప్పవయ్యా లోకేష్, నువ్వు ఆయన మనవడి. ఇక్కడ మా నాన్న 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు. ఒక్క రిమార్క్ చూపించయ్యా, ఒక్క రిమార్క్ చూపించు. మాట్లాడు. నన్ను పూర్తిగా పైనుంచి కింద దాస్తాను. ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను. నువ్వు ఎన్టీ రామారావు మనవడవయ్యా.